డిసెంబర్ నెలలో దుబ్బాక మండలం రాజాకపేటకు చెందినటువంటి పరశురాములు అనే వ్యక్తి ఫేస్బుక్లో తను 13 సంవత్సరాల క్రితం విదేశాలలో వర్క్ చేసినప్పుడు పరిచయమైనటువంటి ఒక వ్యక్తి అని చెప్పేసి నమ్మి ఫేస్బుక్లో పరిచయం చేసుకొని ప్రస్తుతం నువ్వేం వర్క్ చేస్తున్నావు అంటే నేను ఈ విధంగా ఇట్లా లోకల్లోనే ఉండి ఖాళీగా ఉన్నాను అని తను చెప్పడము, వాళ్ళ మధ్య కన్వర్సేషన్ ద్వారా నేను మరి దుబాయ్లో ఉన్నాను ప్రస్తుతం, నువ్వు వస్తే ఇక్కడ మంచి పని ఉందని చెప్పేసి చెప్పడం, దాంతో ఇతను నమ్మి అతను ఏదైతే ఒక మీడియేటర్ను పరిచయం చేస్తే ఆ లింక్ ద్వారా మీడియేటర్కు అతను చెప్పినటువంటి వివరాలు ఇవ్వడం, వీసా అండ్ పాస్పోర్ట్ క్లియరెన్స్ కోసం నువ్వు ఇన్ని డబ్బులు వేయాలి అని చెప్పేసి అనడంతో ఇతను కూడా అతను చెప్పినటువంటి లింకులకు 80,000 ఒకసారి, 94,000 ఒకసారి, 20,000 ఒకసారి అట్లా దఫాలుగా టికెట్ కోసం, వీసా కోసం, పాస్పోర్ట్ కోసం అని చెప్పేసి డబ్బులు పంపడం జరిగింది. తీరా ఇతనికి ఆన్లైన్లోనే ఫేక్ డాక్యుమెంట్స్ అనేటివి టికెట్ అండ్ జాబ్ లెటర్ అవన్నీ కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇతను తీరా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ వారు చెక్ చేసి ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పినప్పుడు ఇతను ఆన్లైన్ వ్యక్తుల ద్వారా మోసపోయానని గ్రహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా ఆన్లైన్ రిలేటెడ్ కాల్స్ ఉన్నట్టు కూడా ఎవరు అపరిచిత వ్యక్తుల పరిచయాలను నమ్మడం కానీ, వారు చెప్పినటువంటి విషయాలను ఇచ్చేసి వారు చెప్పినట్టుగా డబ్బులు వేయడం కానీ అట్లాంటిది కూడా ఎలాంటిది కూడా చేయకూడదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ మోసం జరిగినటువంటి విషయం పైన పరశురాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. సైబర్ నేరాల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ, ఏదైనటువంటి ఇట్లాంటి నేరం జరిగినప్పుడు 1930 నంబర్ ద్వారా మీరు కంప్లైంట్ చేసినట్లయితే అది మా లాగిన్లోకి వచ్చి నేరం అనేది రిజిస్టర్ అవుతుంది. దాని ద్వారా మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు. మొత్తం 2,79,000 రూపాయలను ఏజెంట్కి పంపడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.